నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రిన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఉంది? బెట్టింగ్ రాజులు ఇప్పుడు ఎలక్షన్స్‌కి 2 వారాలు పైగా టైం ఉండడంతో బెట్టింగ్ రాజులు బరిలోకి దిగారని చెప్పేసి అంటున్నారు. సో, హ్మ్. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా ఇలా పోటీలు పందాలు బాగా జరుగుతున్నాయి గదా! సో, అలాగే హ్మ్. రాయలసీమలో గూడా సేమ్ అదే నడుస్తుంది. బెట్టింగ్‌లు అంటే లేకపోయినా మామూలుగానే ఏ సందర్భం దొరుకుద్దా అని హ్మ్. ఎదురు చూసే బెట్టింగ్ బాబులకి హ్మ్. ఇది మంచి పండగ. ఆ! అందులోనూ ఒక ఫిల్మ్ స్టార్ వెర్సస్ అదర్ పొలిటీషియన్ కదా! పొంగ హ్మ్. గీత. అంచేత డెఫినెట్‌గా ఉంటది. ఏ లెవెల్‌లో ఉంటదనేది కెనాట్ టెల్ ఎగ్జాక్ట్‌గా. చాలా పెద్ద లెవెల్‌లో ఉంటది. ఎందుకంటే 2 సైడ్‌ల హోప్స్ ఉన్నాయి. హ్మ్. ఇటు వైఎస్ఆర్‌సీపీ మట్టుకు వాళ్ళు డెఫినెట్‌గా ఒక 5, 6,000 మెజారిటీతో గెలుస్తాం అని ఎక్కడో హ్మ్. చదివాను. హ్మ్. వాళ్ళొచ్చి భారీ మెజారిటీతో గెలుస్తాం. ఆ సీట్ డెఫినెట్‌గా హ్మ్. నా ఉద్దేశం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అనుకుంటున్నాను. హ్మ్. గెలవాలి కూడా. ఒకసారి అసెంబ్లీకెళ్తే క్వెషనింగ్ చేయడానికి బావుంటది. ఓవరాల్‌గా జనసేనకి ఇచ్చిన తక్కువ సీట్లు బానే గెలుస్తారన్నట్టుగా వచ్చింది యాక్చువల్లీ. హ్మ్. బయట మనం ఇప్పుడు ప్రెడిక్షన్‌ను హ్మ్. ఎగ్జిట్ పోల్స్‌లాగా చెప్పకూడదు. అవును. అది మనసులో పెట్టుకోండి. ఛానల్‌కి హ్మ్. దెబ్బొస్తది. హ్మ్. ఎలక్షన్ కమిషనర్ రూల్స్ ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా హ్మ్. ఎగ్జిట్ పోల్ లాగా, ప్రెడిక్షన్, ఎక్స్‌పెక్టేషన్స్ లాగా చెప్పకూడదు. మన హ్మ్. అభిప్రాయం మామూలుగా బెట్టింగ్‌లు కట్టుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం తప్పితే హ్మ్. వీళ్ళకి అన్నొస్తాయి, ఇన్నొస్తాయి అనేది ఎక్స్‌పెక్టేషన్స్ చెప్పకూడదు యాక్చువల్‌గా. హ్మ్. అది జనరల్‌గా అందరూ పాటించవలసింది. చాలామంది యూట్యూబ్‌లో ఈ సోషల్ మీడియా వాళ్ళు పాటించట్లేదు గానీ హ్మ్. లేటర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ వచ్చిందంటే గొడవ పెడతారు. అప్పుడు మనం సమాధానం చెప్పాల్సొస్తది. హ్మ్. సో, డెఫినిట్‌గా బెట్టింగ్ చాలా చాలా హై లెవెల్‌లో జరుగుతున్నాయని విన్నాను. హ్మ్. ఎందుకంటే అక్కడ మామూలుగానే ఇటు భీమవరం వరకు ఈస్ట్ గోదావరిలో ఉన్న అమలాపురం, ఇటు సైడ్ భీమవరం, పాలకొల్లు ఇవన్నీ కూడా బెట్టింగ్‌లు బాగా ఏస్తారు. హ్మ్. మామూలుగా ఎక్కడన్నా గుర్ర పందాలకి వెళ్తారు కదా! హార్స్ అవును. రేసింగ్ అంటే అలా అలా కాకుండా తర్వాత బెట్టింగ్ క్రికెట్ మీద ఈ క్రికెట్ ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసిన తర్వాత హ్మ్. ఎక్కువైపోయినాయి. హ్మ్. ఈ క్రికెట్స్ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైల్స్ మీద వెళ్లి ఇలా వేయటం, అలా వేయటం అది బాగా ఎక్కువైపోయింది నార్మల్ యాక్చువల్‌గా. మీటింగ్స్ అని జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక దాంట్లో. కానీ ఇదొక మంచి ఉత్కంఠతతో జరిగే ఎలక్షన్‌లు. హ్మ్. చాలా కాలం తర్వాత ఇప్పుడు జగన్ గవర్నమెంట్ మీద అందరూ కలిసి చేసిన ఈ అపోజిషన్ ప్రొసీజర్ వచ్చి చాలా చాలా హ్మ్. సినిమా కంటే ఒక సస్పెన్స్ సినిమా కంటే తలపించేటట్టుగా ఉంది యాక్చువల్‌గా. హ్మ్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. అంటే పాపం ఓకే. వాళ్ళకి చాలా భయంగా ఉంటది. వాళ్ళకి చెప్పాను కదా! ఆల్రెడీ సిట్టింగ్ గవర్నమెంట్‌కి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది. హ్మ్. వీళ్ళకొచ్చి ఒక ధైర్యం. యాంటీ ఇన్కంబెన్స్ ప్లస్ ఏమో ఫిల్మ్ స్టార్ హ్మ్. ఇన్వాల్వ్డ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన కలిసిపోవడం. దాని మీదట నేషనల్ పార్టీ రూలింగ్ పార్టీ బీజేపీ కలవడం అనేది ఇదొక వీళ్ళందరూ కలిసి హ్మ్. ఒక్కతన్ని వైఎస్ఆర్‌సీపీని ఓడించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం మీద కొంతమందేస్తారు డెఫినిట్‌గా. హ్మ్. సో, పవన్ కళ్యాణ్ మీద గెలుస్తాడని కొంతమందేస్తారు. కొంతమంది పర్సనల్ విద్వేషాలుంటాయి. 2 సార్లు ఓడిపోయాడితను ఇప్పుడేం గెలుస్తాడు. ఒకసారి కూడా ఎళ్ళలేదు. జగన్ బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని హ్మ్. జెప్పేసి కొంతమంది ఇలాగ వేయొచ్చు, అలాగ వేయొచ్చు. బికాజ్ అవును. ఫైనల్‌గా బెట్టింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ద మనీ. వెరీ బిగ్ హ్మ్. మనీ కదా! అవును. పెద్ద పెద్దోళ్ళు ఏసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. రూ. 1,00,000 ఏస్తారు. అలాగా ఏదో కొన్ని వందల మందేస్తారు. 100 హ్మ్. మంది, వేల మంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏసుకోవడం. లేకపోతే వీళ్ళే ఒక బుకీ కింద పెట్టొచ్చు. హ్మ్. పవన్ కళ్యాణ్ ప్రకారంగా ఒకళ్ళును, ఇటు జగన్ తరపున ఒకళ్ళును. ఆ విధంగా కూడా ఒక చిన్న ఇది కింద పెట్టి కంపెనీ కింద ఫ్లోట్ చేసి వాట్సాప్‌లో ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా! ఈ హ్మ్. వాట్సాప్‌లో పెట్టుకుంటారు. తెలిసున్న సరుకులు 500 మంది మీద ఏసుకుంటారు. అవును. డెఫినిట్‌గా చాలా హై లెవెల్‌లో జరుగుతుందని విన్నాను యాక్చువల్‌గాను. హ్మ్. ఇక్కడేంటి ఇక్కడ చాలా చోట్ల కూడా ఒక క్యాండిడేట్ మీద ఒక క్యాండిడేట్ ఏసుకోవటం ఉంటది. హ్మ్. ఓవరాల్‌గా కూటమి వస్తదా? లేకపోతే జనసేన వస్తదా? అనే దాని మీద కూడా చాలా ఉంటాయి. అవును. ఈ బెట్టింగ్‌లో రకరకాలు ఎలాగంటే ఒకటి ఇక్కడ నువ్వు పర్సనల్‌గా పిఠాపురం గురించి అడిగావు కాబట్టి హ్మ్. వేర్ ఈ కంటెస్టెడ్ హ్మ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటెస్ట్ హ్మ్. చేసాడు కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని మనం మాట్లాడుతున్నాం. అవును. బట్ అదర్‌వైస్ అన్ని మొత్తం ఓవరాల్. ఎంటైర్ టీడీపీ కూటమి ఉంది కదా! ఇట్స్ ఎ హ్మ్. బిగ్ పార్టీ టీడీపీ అంటే. హ్మ్. టీడీపీ కూటమితోటున్న వాళ్ళ తరపున కొంతమందేస్తారు. వాళ్ళ మీద కొంతమంది ఓడిపోతారని, నెగ్గుతారని. అదేవిధంగా ఆఫ్టర్ జగన్ స్పోకెన్ ఫస్ట్ టైమ్ హ్మ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ టైమ్ మాట్లాడాడు. హ్మ్. అభిప్రాయం. ఆ అవును. అభిప్రాయం మీదట కూడా చాలామంది మారిపోయారు. హ్మ్. చాలామంది ఇప్పుడు ఏం చేసుకున్నా కూడా ఆల్రెడీ ఓట్లు అందులో ఉన్నాయి.
అవును. ఈవీఎంలో ఓటేసేసినవి ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఆ ఈవీఎంలు ఓటేసినవి మళ్ళీ ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరుగుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు హ్మ్. ప్రస్తుతం. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏ పార్టీకి ఉపయోగం జరగదు, హ్మ్. జరగకూడదు యాక్చువల్గా. ఎలక్షన్ కమిషన్ చెప్పేది అదే. యువర్ టాకింగ్ వాట్ ఎవర్ యువర్ టాకింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ హ్మ్. ఆ ప్రెడిక్షన్ గురించి కానీ ఎగ్జిట్ పోల్ లాగా ఉండకూడదు ఎందుకంటున్నారు. దట్ ఈస్ ద రూల్. అంచేత ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏమున్నా కూడా బట్ ఫోర్త్ ఫేజ్ అయిపోయింది ఆల్రెడీ. ఫోర్త్ ఫేజ్లో 75% ఓటింగ్ అయిపోయింది ఇండియాలో. హ్మ్. కొంచెం ఉంది. సో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ జరగకూడదు. హ్మ్. మనం ఇలా మాట్లాడడం వల్ల దిస్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ హ్మ్. హిందీ ఆర్ అదర్ లాంగ్వేజెస్. హ్మ్. అంచేత బై ఆల్ మీన్స్ వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే డు నాట్ బ్లాబర్, డు నాట్ డూ ఎగ్జిట్ పోల్ హ్మ్. ఒపీనియన్స్ అని చెప్తున్నారు అనమాట. మనం ఓన్లీ ఓకే. బెట్టింగ్ గురించి మాట్లాడిన 10 సార్లు ఎందుకు చెప్తానంటే ద హ్మ్. కేస్ షుడ్ నాట్ బి ఆన్ అస్ టుమారో. అవును. చాలా చెప్పకూడదు యాక్చువల్గా. హ్మ్. యూట్యూబ్, సోషల్ మీడియా ఆల్సో హ్మ్. వన్ ఆఫ్ ద బిగ్ వాయిస్ నౌ హ్మ్. ప్రపంచంలో. హ్మ్. ప్రపంచం అంతా మారుమోగిపోతుంది సోషల్ మీడియాయే. హ్మ్. సో సోషల్ మీడియా నిజం గుర్తిప్పేస్తున్నారు. అవును. అంచేత we are supposed to follow the rules and regulations put up on us by election commissions, whichever హ్మ్. state it is there. సో ఇప్పుడు పోటీలు మట్టుకు డెఫినెట్గా చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఏం జరుగుతాయంటే అక్కడ అతనికి ఓటు కూడా లేదు. హ్మ్. పిఠాపురంలో అతనికి ఓటు లేదు. ఇంకా హ్మ్. అతను స్థానికుడు కాదు. ఏదో అవును. అక్కడ కాపులు ఎక్కువ ఉంటారు కదా, ఎక్కడ నిలబెడితే బాగుంటుంది. పోయినసారి భీమవరంను గాజువాక 2 చోట్ల ఓడిపోయాను కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉంటే బాగుంటుంది. ఇక్కడ కాపుల మెజారిటీ ఎక్కువ అని హ్మ్. ఇక్కడ నిలబడ్డాడు. సరే ఇక్కడ నిలబడిన తర్వాత అక్కడ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్ డెప్త్కి పవన్ కళ్యాణ్ అండ్ అదర్ పీపుల్ అండర్స్టూడ్ అక్కడ కాపులు ఉన్నా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ తెలుగుదేశం కింద లెక్కది. ఓకే. అయినా ఎల్కే ప్లస్ తెలుగుదేశం ఈ కూటమి కాబట్టి. అవును. కానీ వాళ్ళు అలా మారతారా పారేవాళ్ళ? హ్మ్. అదొక పెద్ద క్వెషన్. $1,000,000 క్వశ్చన్. హ్మ్. వాళ్ళని ఏమన్నా జగన్ ఇండైరెక్ట్గా ఏమైనా కొనేసాడా? హ్మ్. జగన్ యొక్క పట్టుదల ఏంటి? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని, హ్మ్. మంగళగిరిలో లోకేష్ని, ఇక్కడ వచ్చి వీళ్ళ పవన్ వీళ్ళ కళ్యాణ్. ముగ్గురిని ఓడించాలని వెతుకుంటుంది. హ్మ్. వాళ్ళకేంటి పులివెందుల్లోనే అక్కడ ఉంది కదా అటు సైడ్ అతను అవును. ఇతను ఓడించాలి అని హ్మ్. వాళ్ళకు ఉంటుంది. అవును. సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ వీళ్ళందరూ కలిసి ఆ, వీళ్ళందరూ వీళ్ళందరూ ఎందుకు ఎక్కువ చూపిస్తారు కానీ అన్ని చోట్ల ఉంటుంది ఇది యాక్చువల్గా. అవును. షోయింగ్ ఆన్ ఈచ్ అదర్స్ మిస్టేక్స్ ఆర్ డిఫీట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మరి హ్మ్. అందరూ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. ఇది అవును. చాలా ఫూలిష్ ఇది యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్నాం కదా. హ్మ్. ఇప్పుడు అడగడం వల్ల ఏమవుద్ది? కాకపోతే ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్కి ఎఫెక్ట్ అవుద్దని చెప్పాను ఇందాక. హ్మ్. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. కొంచెం ఉంది, ఒక 25% ఉన్నట్టుంది. హ్మ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు. వాళ్ళు బెట్టింగ్ వేసుకున్న వాళ్ళు మేబీ దే ఆర్ విత్ హై హోప్స్. హ్మ్. ఎవరు ఏ పార్టీ మీద గెలుస్తారని ఎక్కువ వేసారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్న డెఫినెట్ వాళ్ళు గాను వేసేసుకుంటున్నారు. ఇట్స్ గ్యాంబ్లింగ్ కదా. ఇట్స్ అవును. గ్యాంబుల్ ఆన్ సమ్ అదర్స్ ఫేట్. హ్మ్. ఎలక్షనీరింగ్ కైండ్ ఆఫ్ ఓటింగ్ మీద జరిగే ఒక హ్మ్. ఫేట్ మీద వేసుకోవడం అనమాట. ఏదో హ్మ్. ఒక గేమ్, జస్ట్ గేమ్ ఆఫ్ పాలిటిక్స్. అవును. పాలిటిక్స్లో ఏదో ఒక అవసరం, ఏదో ఒక అవకాశం దొరికింది, ఏం చేస్తారు? ఈజీ హ్మ్. మనీ ఏది చూస్తారు. ఒకటి అభిమానం, అవును. ఫ్యానిజం, బికాజ్ ఈజ్ ఎ స్టార్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ పొలిటికల్ స్టార్గా తయారైంది ఎవరో హ్మ్. జగన్. హ్మ్. వన్ మ్యాన్ షో హ్మ్. విత్ 151 సీట్స్ లాస్ట్ హ్మ్. టైం. మకుటం లేని మహారాజులా ఉండే అతను కూడా ఒక స్టారే, పొలిటికల్ స్టార్. హ్మ్. సో వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ వైరుధ్యానికి సంబంధించిన ఓటింగ్ కాబట్టి హ్మ్. 100% దెర్ విల్ బి ఏ బెట్టింగ్ ఇన్ ఎ వెరీ వెరీ హై. ఎంత అనేది వాల్యూమ్ నేను కరెక్ట్గా చెప్పలేను హ్మ్. అన్లెస్ ఐఎమ్ వెరీ సూపర్ గ్యాంబ్లర్. నేను ఎక్కడ గ్యాంబుల్ చేయను. హ్మ్. ఎప్పుడన్నా కెసినో కాపీ కెసినోలాగా ఉంటుంది మలేషియాలో, హ్మ్. జంటింగ్ ఐలాండ్ అటు పైకి వెళ్తే ఆల్మోస్ట్ లాస్ వేగాస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవును. అటువంటిప్పుడు ఏమన్నా ఆడితే ఒక 10-15,000 వర్త్ ఆఫ్ డాలర్స్తో ఆడుతుంది. ఎప్పుడు రాదు. ఏదో అంటారు గ్యాంబ్లింగ్లో బాగుంటే రొమాంటిక్గా బాగోదని. హ్మ్. రొమాంటిక్గా బాగుంటే హ్మ్. అంటే అమ్మాయిల విషయంలో అబ్బాయిల విషయంలో ఓకే. వాళ్ళ రొమాన్స్ బాగుంటే గ్యాంబ్లింగ్ బాగోదంటారు అనమాట. హుహు. అలాగా ఎనివే ఐ డోంట్ మైండ్ గ్యాంబ్లింగ్ బాగోపోయినా పర్లేదు కానీ ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ గివ్ ప్రిఫరెన్స్ టు మోస్ట్లీ ఫర్ హ్మ్. రొమాన్స్. హ్మ్. సో లెట్స్ సీ హూ ఇస్ గోయింగ్ టు విన్ మోర్ హ్మ్. దెన్ దిస్ ఇవి బెట్టింగ్ కంటే హ్మ్. లెట్ us see వెయిట్ చేసి what చూడడమే. happens. ఓకే. థాంక్ యూ సో మచ్.